కేసినేని నాని మాట్లాడుతున్నటువంటి తీరును మేము గమనిస్తుంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్లు, దొంగతనం చేసి దొంగ అరిచినట్టు, ఒక అవినీతి పరుడు నీతి వ్యాఖ్యలు చెప్పినట్లుగా మాకు కనపడతాం. ఒక అసూయతోటి, ఆక్రోశంతో వాళ్ళ కేసినేని చిన్ని ఏదైతే పార్లమెంటులో ప్రజాదరణను చూసి ఓరవలేక అద్భుతమైనటువంటి అభివృద్ధి పదంలో నడిపిస్తున్న దాన్ని చూడలేక ఏదో ఒక రకంగా గుడ్డగాల్చి పైనేస్తే, ఒక 100 అబద్ధాలు ఆడితే ఏదైనా కనీసం 2 అబద్ధాలైనా నమ్మరా అనేటువంటి ఒక అపోహలో వాళ్ళ నాని బ్రతుకుతూ ఉన్నాడు. నేను సూటిగా నానిని అడుగుతూ ఉన్నాను, నీతో దగ్గరగా ఉన్నా నేను 25 ఏళ్ళు, నీ సంగతి అంతా నాకు తెలుసు. నువ్వు ఏ రోజుకు పిల్లికి భిక్షం పెట్టినోడివి కాదు. ఒక అహంకారపూరితంగా నువ్వు వ్యవహరించిన తీరికి ఇవాళ నీ చుట్టుపక్కల ఎవరు లేరు, నీ స్నేహితులు లేరు, నీ దగ్గరగా ఉన్నటువంటి వాళ్ళు లేరు, చివరికి మీ అమ్మ చెల్లి కూడా నీతో లేరు. ఇంకా ఏ ముఖం పెట్టుకొని ఈ రకమైనటువంటి తప్పుడు అసత్య ఆరోపణలు చేస్తున్నావో వాళ్ళ ప్రజలు అసహించుకుంటున్నారనేటువంటి విషయం నువ్వు గుర్తుపెట్టు. ఇక నీ సంగతికి వస్తే, నువ్వు ప్రజాస్వామ్యం గురించి, అవినీతి గురించి ఉపన్యాసాలు చెప్తున్నావు కదా ట్విట్టర్ల ద్వారాగా. ఇవాళ నువ్వు కేసినేని హోటల్స్ ప్రైవేట్ లిమిటెడ్ పైన ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకులో నువ్వు ఎన్ని కోట్లు అప్పు తీసుకున్నావు? 42 కోట్ల అప్పు. దానికి ₹1 కట్టకుండా, అది ఎన్పిఐ నేపథ్యంలో దాని డైరెక్టర్లు మార్చేసి దాన్ని తిరిగి ఆంధ్ర క్యాంటీన్ అనేటువంటి ఒక పేరుని క్రియేట్ చేసి, నువ్వు హోటల్ బాగా నడుస్తుంది, రెస్టారెంట్ బాగా నడుస్తూ ఉంది, డబ్బులు విపరీతంగా వస్తూ ఉన్నాయి. మరి ఈ డబ్బులు నువ్వెందుకు బ్యాంకుకి కట్టట్లేదు? బ్యాంకులో నీ లోన్ ఎందుకు ఎన్పి అయింది? అంటే బ్యాంక్ ఇచ్చిన సొమ్ము ప్రజల సొమ్ము కాదా అని మేము అడుగుతా ఉన్నాం. నువ్వు ఈ డబ్బులన్నిటినీ నువ్వు పొద్దాక సెల్ కంపెనీ అంటావు కదా, నువ్వు దానికి మారుస్తున్నావు సెల్ కంపెనీలు. ఈ ఆంధ్ర క్యాంటీన్ ఎవరిదా అని చూస్తే, ఆ ఆంధ్ర క్యాంటీన్ తన కూతుర్ల పేరు పెట్టుకున్నాడు. అంటే నువ్వు పెట్టిన లోన్ ఏమో ఎన్పి అయింది, అది ఆ డైరెక్టర్లు మార్చేసావు, వాళ్ళు ట్రిబ్యునల్కి వెళ్ళారు, అందులో నువ్వు డైరెక్టర్ల నుంచి నువ్వు నీ కూతురు బయటకు వచ్చేసారు. మళ్ళీ ఇది ఒక ఆంధ్ర క్యాంటీన్లో నీ కూతురుని డైరెక్టర్లుగా పెట్టావు. దీని వ్యాపారంతో నువ్వు ఈ డబ్బుని ఇతర సెల్ కంపెనీలకు నువ్వు పంపిస్తా ఉన్నావు. ఇంకా ఎంత దారుణమైనటువంటి విషయం అంటే, నువ్వు ఈ బ్యాంకుకి కొలట్రల్గా నీకున్నటువంటి ఆస్తులను తాకట్టు పెట్టావు. అంటే దాని అర్థం ఏంటి? ఒకవేళ నువ్వు కట్టలేకపోతే నువ్వు పెట్టినటువంటి ఆస్తుల్ని వేలం వేసి ఆ డబ్బును రికవర్ చేసుకుంటుంది బ్యాంక్. నువ్వు దానికి ఏం చేసావు? నారాయణ కాలేజీకి ఇస్తే నెలకు 20 లక్షల రూపాయలు వస్తే అది కట్టట్లేదు. తర్వాత ఏదైతే ఎనికేపాడు దగ్గర ఉన్నటువంటి ఒక సైట్ని, తనఖాలో ఉన్న సైట్ని టాటా కంపెనీకి లీజుకి ఇచ్చే నేపథ్యంలో ఒక అగ్రిమెంట్ చేసుకున్నాడు. ఏమని అగ్రిమెంట్ చేశాడు? దీని మీద ఏమీ కేసులు లేవు, ఇది నాది, ఇది ఎవరికి సంబంధం లేదని వాళ్ళ దగ్గర ₹1 నువ్వు అప్పు తీసుకున్నావు, అంటే అడ్వాన్స్ తీసుకున్నావు. అంటే ఒక టాటా లాంటి ఒక గొప్ప ఉన్నతమైనటువంటి కంపెనీ మోసం చేశావు నువ్వు. నేను టాటా బ్రాండ్ అని చెప్పుకునేటువంటి పెద్ద మనిషి, వాళ్ళ టాటా కంపెనీకి నువ్వు ఇచ్చినటువంటి అగ్రిమెంట్ ఉంది, ₹1 తీసుకున్నావు. అంటే ఎవరి సొమ్ము ఎవరికి అద్దెకిస్తావు నువ్వు?
ఇప్పటి వరకు అది బ్యాంకు సొమ్మే. నీకు 42 కోట్లు ఎన్పి అయిన తర్వాత ఇవాళ ఈ రకమైనటువంటి తతంగం అంతా జరుగుతున్నటువంటి నేపథ్యంలో బ్యాంక్ ఏం చేస్తుందని మేము సూటిగా ప్రశ్నిస్తున్నాం. ఇటువంటి వ్యక్తి మీద ఎన్ని కేసులు పెట్టాలి బ్యాంకు? ఒకవేళ బ్యాంక్ ఏదైనా జరిగితే మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం, ఖచ్చితంగా ఈడీ దీని మీద ఎంక్వైరీ చేయాలి, సిబిఐ ఎంక్వైరీ చేయాలి. ఇటువంటి ఆర్థిక నేరస్తుడు, సుప్రీంకోర్టు మాట చెప్పింది, ఆర్థిక నేరస్తుడు ఉగ్రవాదితో సమానం అన్నారు. ఇవాళ ఆర్థిక ఉగ్రవాది కేసినేని నాని ఈ రకమైనటువంటి తప్పుడు కార్యక్రమాలు చేస్తూ, తప్పుడు పనులు చేస్తూ ఈ రోజున నువ్వు ఈ అసత్య ప్రచారాలు ఏ చేస్తున్నావో ఇవాళ ఎవిడెన్స్తో సహా నువ్వు ఇచ్చిన అగ్రిమెంటు, నువ్వు ఏదో హోటల్ మార్చినటువంటి బిల్లు, అదే రకంగా ఇవన్నీ మీకు అందరికి ఇస్తాం. మేమేమి అతనిలాగా అసత్య ఆరోపణలు చేయం. నువ్వు ట్రిబ్యునల్కి వెళ్ళినటువంటి కేసు, ఇవన్నీ నీవు లొసుగులు పెట్టుకొని, లోపాలు పెట్టుకొని వాళ్ళ ఒక నిజాయితీగా, నీతివంతంగా, ప్రజల ఆరోగ్యకరంగా విజయవాడ పార్లమెంట్ అభివృద్ధి ధ్యేయంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ బలహీన వర్గాలకు అండగా నిలబడేటువంటి చిన్ని మీద నువ్వు మాట్లాడేటువంటి మాటలు ఇంతవరకు మేము ఏదో ఒక అన్నదమ్ముల మధ్య జరుగుతున్నది అనేటువంటి ఆలోచనతో చాలామంది మాట్లాడలేదు. ఇవాళ నాని నీది ఒక గొంతుక, ఇవాళ కేసినేని చిన్నిది వేలాది గొంతుకులు ఉన్నాయి. ఈరోజు 7 పార్లమెంట్ నియోజకవర్గాల్లో ప్రతి ఒక్కడు కూడా నిన్ను చీకొడతా ఉన్నారు. నీ మీద సోషల్ మీడియాలో పోస్టింగ్లు పెడతా ఉన్నారు. నీకు సిగ్గు శరము లేదు. నువ్వు ఇన్ని తప్పుడు పనులు చేసుకుంటూ నువ్వు ఎవరికన్నా అప్పు తీసుకుంటే వాడి చెప్పులు ఎరిగిందాక తిరిగి వాడి చెప్పులు అరగాలి. నువ్వు అప్పులు ఇవ్వవు. బ్యాంకుల్లో లోన్ తీసుకుంటే కట్టవు, బస్సుల మీద లోన్ తీసుకుంటే కట్టవు. చివరికి నువ్వు తిరిగే బెంజ్ కారు లోన్ కట్టక సెల్లార్లో పెట్టిన పెద్ద మనిషి నువ్వు. చివరికి నీ దగ్గర కష్టపడినటువంటి ఎంప్లాయీస్ కూడా జీతాలు లేకొట్టినటువంటి పెద్ద మనిషి నువ్వు ఏ రకంగా మాట్లాడతావు? నువ్వు మాట్లాడేటప్పుడు ఆత్మ పరిశీలన చేసుకోవాలి, ఆత్మసాక్షికి సమాధానం చెప్పాలి. నువ్వు తప్పుడు పనులు చేస్తూ, ఇన్ని తప్పుడు పనులు చేస్తూ పోనీ ఆధారం ఉన్నటువంటి ఆరోపణలు చేసావా? అసత్య ఆరోపణలు, నిరాధారమైనటువంటి ఆరోపణలు చేస్తూ ఉన్నావు. మేము అడుగుతూ ఉన్నాం, ఎంపీ గారు అడిగారు, నీకు దమ్ముంటే నా మీద ఈడీ ఎంక్వైరీ వేయండి, సిబిఐ ఎంక్వైరీ వేయండి. లిక్కర్ దాంట్లో మీరు నిష్పక్షపాతంగా విచారణ జరగదు. నువ్వు ఎవరైతే ఆరోపించావో ఆరోపించబడ్డ వ్యక్తి దీని మీద నిష్పక్షపాతంగా ఎంక్వైరీ చేయమని అడిగాడు. ఆ దమ్ము ఉండాలా? నువ్వు ఆ దమ్ముతో చెప్పగలవా? ఎన్నిటికీ నువ్వు ప్రెస్ మీట్ పెట్టి ఈ డాక్యుమెంట్స్ అన్నీ ప్రెస్ వాళ్ళకి ఇస్తా ఉన్నాను, ఈ డాక్యుమెంట్స్ పెట్టి ఇది కాదు అని చెప్పు. నీకు ఆ దమ్ము ఉందా? నీదో బతికేనాయా? నువ్వు 2 సార్లు ఎంపీ చేసావు. నువ్వు ఇవాళ నువ్వు నీ నోటుదలతో పోగొట్టుకున్నావు. హీరో ఎవరైతే నీకు 2 సార్లు ఎంపీ ఇచ్చారో విశ్వాసం లేని, ఇంక అనకూడదు, నీకు కృతజ్ఞత లేదు, విశ్వాసం లేదు. రూపాయి ఖర్చు లేకుండా 2 సార్లు ఎంపీ సీట్ ఇచ్చిన చంద్రబాబు నాయుడు గారిని విమర్శిస్తావు, నారా లోకేష్ గారిని విమర్శిస్తావు, చిరంజీవి గారిని విమర్శిస్తావు, తెలుగుదేశం పట్ల నాయకుల్ని విమర్శిస్తావు. నువ్వే పెద్ద తోపు అనుకుంటున్నావా? నీ పక్కన ఇవాళ పిలిస్తే పలికేవాడు లేడు. చివరికి నీ తల్లి నిన్ను చీకొట్టింది, నీ చెల్లి నిన్ను చీకొట్టింది. ఏదో జగన్ రెడ్డి శిష్యుడు కదా నువ్వు. జగన్ రెడ్డి ఆయన బాటలో నడిచేవాడు కదా, ఆయన కూడా వాళ్ళ చెల్లి తల్లి పక్కన పెట్టింది. కాబట్టి ఇకనైనా పద్ధతిగా మాట్లాడు. నిన్ను వదిలే ప్రసక్తి లేదు. ఇవాళ వీటి మీద విచారణ జరుగుద్ది. జగన్ రెడ్డి, కేసినేని నాని ఒక సెల్లో ఉండబోతూ ఉన్నారు. భవిష్యత్తులో ఇద్దరు జైలుకి వెళ్తారు. ఆయనకల్లా కన్ఫర్మ్ అయింది. ఏంది తొందరలో వెళ్తారు. వీళ్ళిద్దరు అక్కడ మాట్లాడుకుంటారు శార్లీ శోభరాజు గురించి. ఏ శిష్యుడు, ఈయన మొదటి శిష్యుడు అయితే 2, ఆయన ఒకటైతే 2 అంతే.
కాబట్టి ఈ రోజున మేము ఒకటే చెప్తా ఉన్నాం, దీని మీద విచారణ జరగాలి. ఏదైతే నువ్వు ప్రజల సొమ్ము బ్యాంకులో డిపాజిట్లు పెట్టుకున్నాయండి, బ్యాంకు సొమ్ము అంటే ప్రజల సొమ్ము, నువ్వు ప్రజల గురించి మాట్లాడుతున్నావు. నీ ప్రజల సొమ్ము తీసుకొని రూపాయి కట్టకుండా ఎగ్గొట్టి నువ్వు కేసులు ఎదుర్కొంటూ నువ్వు ఏ రకంగా మాట్లాడతావని మేము అడుగుతూ ఉన్నాం. ఓకే, నువ్వు మాట్లాడు, నీ మాటలకన్నిటికీ సమాధానం చెప్పడానికి మేము ఎప్పుడు సిద్ధంగా ఉంటాం. ఎందుకంటే మేము నిప్పులాగా ఉన్నాం కాబట్టి. ఇవాళ చిన్నవాడైన సిండి ఒకటే మాట అంటాడు, రాజకీయాల్లోకి వచ్చినప్పుడు ఒకటే మాట అన్నాడు, ప్రజల గుండెల్లో నుంచి రావాలి, ప్రజల మధ్య నుంచే రావాలి నేను అని ఆ రోజు ప్రయత్నించాడు. ఈరోజు నిన్న ఉదయం 6 గంటలకు బయలుదేరితే రాత్రి 2:30కు వచ్చాడండి. 3 నియోజకవర్గాల్లో తిరిగి. నువ్వేనాడన్నా బయటికి వెళ్ళావా నువ్వు అసలు ఆఫీస్ నుంచి? నిన్ను కలవాలంటే అపాయింట్మెంట్ కావాలి. ఇక్కడ జనాన్ని చూసి ఈ ఆఫీస్ ఎప్పుడు కళ్ళకళ్ళాడుతుంటుంది. ప్రజలు వస్తున్నారు, నాయకులు వస్తున్నారు, ఎమ్మెల్యేలు వస్తూ ఉన్నారు, వాళ్ళ పనులు చేయించుకుంటా ఉన్నారు. ఇటువంటి వ్యక్తిని చూసి ఓర్వలేనితనం ఇది, అసూయతనం. నీ అంత అసూయకు పేటెంట్ ఎవడన్నా ఉన్నాడంటే విజయవాడలో, అది కేశినేని నాని. మా ఈర్ష్యపరుడు, ఎవడు ఎదుగుదలను వార్చలేడు. చివరికి నేను దగ్గరగా ఉన్నా, నాతో ఒక మాట మాట్లాడతాడు, పక్కనోడితో ఒక మాట మాట్లాడతాడు. ఈ రకమైనటువంటి మనస్తత్వం ఉండబట్టే నువ్వు వెళ్ళిపోయావు. ఇక నీకు తదుపరి జైలుకి వెళ్ళటమే మిగిలి ఉంది.